అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి 14, 15, 16 రోజులలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ 3 రోజులు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనే పూర్తి విషయాలన్నీ కూడా వీడియోలో చక్కగా చెప్పబడతాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే మీకు అన్నీ అర్థమవుతాయి అనమాట. ఎందుకంటే ఈ వీడియో ద్వారాగా మీకు తెలియనటువంటి విషయాలు కొన్ని తెలుసుకొని జాగ్రత్త పడేటువంటి అవకాశం కూడా, మీ యొక్క సమస్యకు కూడా కొన్ని చిన్న పరిహారాలు కూడా వీడియోలో ఉంటాయి. కాబట్టి పూర్తిగా చూసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మేషరాశి వారు ఏంటంటే మొట్టమొదటి రాశి అనమాట. రాశి చక్రంలోనే వీరి రాశికి అధిపతి కుజుడు. ఈ మేషరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు అనమాట. వీరు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులను, కష్ట నష్టాలను అన్ని రకాలుగా ఫేస్ చేశారు. వీరు ఏంటంటే గత కొంతకాలంగా కొన్ని ఒక ముఖ్యమైనటువంటి పని గురించి ఏంటంటే కొంచెం ఆలోచనలో ఉన్నారనమాట. అంటే ఆ పని పూర్తి చేయాలా వద్దా, అసలు చేయడం కరెక్టా కాదా అని చెప్పి ఏంటంటే వాళ్ళే బాగా ఆలోచన అనేది బాగా ఎక్కువైందనమాట. చెయ్యాలని కాసేపు, వద్దని కాసేపు చెప్పు, ఇలా కుటుంబ సభ్యులను అడిగినా కూడా వాళ్ళలో ఏంటంటే మీ ఇష్టం అన్నట్టుగా వాళ్ళు సలహాలు ఇవ్వటము, ఇలా కొంచెం డబ్బుతో సంబంధించినటువంటి పని, అలాగే వారి యొక్క సమయం కూడా బాగా ఉంటుందన్నమాట. కష్టం చేయాల్సిన పని కూడా ఉంటుందన్నమాట. కాబట్టి దాని గురించి చేయాలా వద్దా అని చెప్పి గత కొంతకాలంగా బాగా విపరీతంగా ఆలోచిస్తున్నారనమాట. దాని గురించి ఏంటంటే మీరు చేయాలి అనుకున్నటువంటి ఆ పని ఏంటంటే మీకు డబ్బు పెట్టుబడి పెట్టేది ఎక్కువగా అయితే మీరు మీ స్తోమతకు తగ్గట్టుగా మీకు అర్థమవుతుంది కదా. అలా మరి ఎక్కువైతే కనుక మీరు కొన్నాళ్ళు వదిలేసేయండి, వాయిదా వేసేయండి. పూర్తిగా వదిలేయమని చెప్పట్లేదు, ఎందుకంటే మీరు ఇష్టపడుతున్నటువంటి పని కాబట్టి కొంచెం పక్క పెట్టేసి కాస్త ఈ లోపం మీరు సంపాదించుకొని కాస్త మీరు నిలబడ్డ తర్వాత మళ్ళీ మీరు ఆ పనిని పూర్తిగా అందులో ఉన్నటువంటి అనుభవాలు, మెలకువలన్నీ కూడా తెలుసుకొని నేర్చుకోగలిగితే మీకు మంచిగా మీరు ఏదైతే ఊహించారో అది సక్సెస్ అనేది మీ సొంతం అవుతుందన్నమాట. అలాగే మీరు ఏంటంటే దాని గురించి ఎక్కువగా ఆలోచించి మీ యొక్క సమయాన్ని అనేది వేస్ట్ చేసుకోవద్దు. చేతి ముందర ఉన్నటువంటి పనిని వదిలిపెట్టుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడి పెట్టాలి, దాన్ని మీ దగ్గర లేదు అని ఆ విషయాన్ని మీరు పక్కన పెట్టేసి ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అలా జరిగిన తర్వాత అట్లా పోనివ్వండి. తర్వాత మీరు మళ్ళీ ఆ పనిని మొదలు పెట్టుకుంటే మీకు మంచి విజయవంతంగా మీరు అనుకున్నటువంటి స్థాయికి ఎదగగలుగుతారనమాట. ఈ 3 రోజులు ఏంటంటే దాని గురించినటువంటి విపరీతమైనటువంటి చర్చలు కూడా మీ మధ్య జరగడం అనేది ఉంటుందన్నమాట. ఇంకా మీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామండి. ఒక్కసారి ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక మేషరాశి వారు ఏంటంటే 3 రోజులు వచ్చేటప్పటికి బాగా బిజీగా ఉంటారండి. చాలా వరకు కూడా ఈ 3 రోజులు బిజీగా ఉంటారు. ఇంకా వీరికి ఏంటంటే పెండింగ్ పనులు కూడా ఒక్కసారిగా వీరి మీద పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కొన్ని పనులు గతంలో చేస్తూ ఉండంటే ఆగినాయి, ఆ పనులు కూడా వీరు ఈ 3 రోజులు కూడా పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. ఈ 3 రోజులు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా చాలా బిజీగా ఉంటారు. వీరికి తినడానికి కనీసం కాఫీ కప్పు తాగడానికి కూడా హడావిడిగా తాగేసేసి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. అంత బిజీగా ఉంటారు. అయితే వీరు పడినటువంటి కష్టానికి కాస్త కోస్తో ప్రతిఫలం అయితే ఉంటుందండి. పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పలేము. ఎందుకంటే వీరు పడినటువంటి కష్టానికి వీరు ఊహించినంత డబ్బు రావాలి, వీరికి ఇచ్చేటువంటి డబ్బు అనేది చాలా తక్కువ. కానీ ఏంటంటే పరిస్థితుల రీత్యా మనకి వచ్చినంత వరకు అని చెప్పేసి అనుకోవడంలో ఇంకేమాత్రం తప్పులేదన్నమాట. అలాగా మీరు ఇంకా మంచి స్థాయికి ఎదగాలి, ఇంకా గొప్ప స్థాయిలోకి రావాలి అంటే ఇంకొంచెం సమయం ఉంది. మీకేంటంటే కొంచెం గ్రహాల్లో కొంచెం అనుకూలత అనేది సరిగ్గా లేదు. కాబట్టి ఆ గ్రహాల అనుకూలత కొన్నాళ్ళ తర్వాత, ఎందుకంటే ఎప్పుడు కూడా గ్రహాలు ఒకే రకంగా ఉండవు కదా, మారుతూ ఉంటాయి. అలా మారుతూ ఉన్నప్పుడు గ్రహాలు మీకు అనుకూలంగా తప్పకుండా వస్తాయి. అందులో మీ జాతకంలో కుజదోషం మీ రాశికి అధిపతి కుజుడు అనమాట. కుజుడు యొక్క గ్రహం ఇంకా అనుగ్రహం కూడా మీ పైన పుష్కలంగా ఉండాలి. కాబట్టి అలాంటివన్నీ కూడా జరిగినప్పుడు ఏంటంటే మీకు ఇంకా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీరు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చేసే పని చిన్నదైనా పెద్దదైనా, అది ఉద్యోగమైన వ్యాపారమైన ఏదైనా సరే, కొన్నాళ్ళు మీ కాళ్ళ మీద మీరు నిలబడి మేము ఓకే అని అనుకున్న వాళ్ళు ఆ పనిని ఇష్టంగా చేయండి. ఆ పనుల అనుభవాలు, మెలకువలు నేర్చుకోండి. తర్వాత మీకంటూ మీ సొంతంగా ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు మంచిగా ఎదిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ మేషరాశి వారిలో పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుందండి. అందులో వీరి కష్టం అనేది చాలా ఎక్కువగా చేస్తుంటారనమాట. ఒక్కొక్కసారి వీరికి అనిపిస్తూ ఉంటుంది,
ఎంత కష్టపడుతున్నాం కానీ మాకు వచ్చేది ఇదే. వాళ్ళకి ఏంటంటే ఆ డబ్బును చూసుకున్నప్పుడు పెద్దగా తృప్తి అనిపించదు. ఏమోలే వచ్చినవి అయిపోతున్నవి, రావడానికి ఇంత కష్టపడుతున్నాము కానీ ఖర్చు అయిపోయేటప్పుడు మాత్రం చాలా ఈజీగా ఖర్చు అయిపోతున్నాయి. మనము చేసిన దానికి ఇంకా వస్తే బాగుండు కానీ రాదు, ఏం చేస్తామని చెప్పి అలాగ ఏదో ఒక తృప్తి లేకుండా ఉంటూ ఉంటారనమాట. మీరు అనుకున్నది నిజమేనండి. కాకపోతే మీరేంటంటే కొంచెం పెట్టుబడులు మరీ ముందుగానే పెట్టేసి పెద్ద పెద్ద బిజినెస్లు స్టార్ట్ చేయొద్దు. మీకు శక్తి ఉండగా చేయగలరు అని అనుకుంటే చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న హోటల్ అయినా సరే కానివ్వండి, అది మా సొంత డబ్బుతో కాస్త డబ్బుతో మొదలు పెట్టుకోవచ్చు. అలా చేసినప్పుడు ఏంటంటే దానివల్ల మంచిగా లాభాలు అనేటివి బాగా ఉంటాయన్నమాట. అలా ఏంటంటే కొంతమంది చేసే పని కోసం సిగ్గుపడుతుంటారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం కష్టపడి చెమట ఓడ్చి నీతిగా నిజాయితీగా సంపాదించేటప్పుడు అది చిన్న పన లేదా పెద్ద పన అని చెప్పేసి మీరు ఆలోచించినటువంటి పని లేదు. మంచి పని అనుకున్నప్పుడు దాన్ని సిగ్గుపడకుండా చక్కగా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే జీవితంలో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కగా పెట్టుకోవాలి అని అనుకున్నట్లుగానే మన ఒంట్లో వయసు ఓపిక ఉన్నప్పుడే మన జీవితంలో ఒక స్థాయిలో నిలబడాలి. చేసేటప్పుడు మనకు అనుకూలత లేదు, పెద్దవాళ్ళు రాలేదు, వచ్చిన దాన్ని వాడుకొని దాంతో మనకు పైకి ఎదగాలన్నమాట. ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే కోటీశ్వర్లు అయ్యారని రూల్ ఏం లేదు కదండి. అలాగే సమోసాలు అమ్మేవారు కోటీశ్వర్లు అయ్యారు. అసలు అక్షరం ఒక రాని వారు కూడా పెద్ద పెద్ద గొప్ప స్థాయిలో ఉన్నారు. కాబట్టి మనసులో పట్టుదల, కృషి అనేది చదువుకి, సంపాదనకి, ఎటువంటి చేసే పనికి సంబంధం లేదన్నమాట. ఎప్పుడైనా సరే నీతిగా నిజాయితీగా మనం కష్టపడుతుంటే మనం వెళ్ళే దారి సరైనదైనప్పుడు దారిలో ఎన్నో రకాలైనటువంటి రాళ్ళు ముళ్ళు ఉన్నప్పటికీ కూడా, పుచ్చుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా దానికి మాత్రం శుభం అనేది ఎప్పుడు కూడా అంటే అదృష్ట ద్వారాలు అనేటివి తెచ్చుకొని ఉంటాయన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మీకైతే మాత్రం మీ మనస్తత్వంలో పట్టుదల అనేది బాగా కనిపిస్తుందండి. కాబట్టి మీరు గట్టిగా కష్టపడండి, మీరు అనుకున్న స్థాయికి ఎదుగుతారు. కాకపోతే ఒకటి ఆలోచన విషయంలో జరుగుతున్నాయి, అంతగా ఆలోచించవద్దండి. డబ్బు వదిలిపెట్టేసే ఖర్చు అయ్యే పని జోలికి పోవద్దు. డబ్బు వచ్చేటువంటి పనిని మీరు చేసుకోండి కొన్నాళ్ళు, తర్వాత మీరు అనుకున్న స్థాయికి మీరు ఎదగగలుగుతారు. అలాగే మేషరాశి వారి ఈ 3 రోజులు బిజీగా ఉండడంతో పాటుగా కాస్త అంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళి సందర్శించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే కాస్త వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళవచ్చు, ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసుకోవడం అవ్వచ్చు. ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. మీరు శనివారం రోజున తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసి మాలను సమర్పించండి. అలా చేయడం వల్ల మీకు కొన్ని అప్పుల బాధలు కూడా ఉన్నాయండి. అప్పుల బాధల నుంచి తొందరగా బయటపడిపోతారు. అలాగే ఇట్లా కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి కదా, ఆ ఇబ్బందుల నుంచి కూడా పూర్తిగా బయటపడే అవకాశాలు ఏదైనా ఉంటాయన్నమాట. ఇంకా మీరేంటంటే కాస్త శుక్రవారం పూట ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకుంటూ ఉండండి. సింపుల్గానండి, ఆర్భాటం ఏమీ వద్దు. కాస్త గంధము కుంకుమలు పెట్టేసి ఒక చిన్న ప్రమిద పెట్టేసి ఆవు నెత్తిని పోసి దీపం వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి చాలు. అలా చేసేయండి. మీకు ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఉంటుంది. మీరు చేసే పనిలో కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. మీరు చక్కగా పనికి వెళ్ళేటప్పుడు ఇట్లా ఒక దీపారాధన చేసుకొని, మగవాళ్ళైనా పర్వాలేదు, ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళు కూడా చేసుకోండి, ఇంకా బాగా కలిసి వస్తుంది. ఇలా చేసుకొని నమస్కారం చేసుకోండి. మీరు చేసే పనిలో ఎంత బాగా కలిసి వస్తుందో చూడండి. అలాగే ఈ 3 రోజులు కూడా మీకు మీ చేతికి డబ్బు కూడా అందుతుంది. కాకపోతే కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేటివి వస్తాయి. అంటే కొంచెం నలుగురు దగ్గర నుంచి మాట పడడము, పని చేసినా కూడా కరెక్ట్గా చేయలేదు అనడము, అంటే చేసే పని వల్ల మీ బాధలు మీరు పడుతూ ఉండంటే మాకు ఉపయోగం లేదని చెప్పి అంటూ ఉండడము, ఇలా కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. కాకపోతే అవన్నీ కూడా మీరు పట్టించుకోకూడదు. ఏదైనా సరే మన మనసులో తెలుసు కదా మనం ఎంత కష్టపడి చేసాము ఏంటనేది, అది ఎదుటి వారికి అర్థం అవ్వాలని లేదు. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎదుటి వారికి అర్థం అవ్వాలి, ఎదుటివారి మెప్పులు పొందాలి అని చెప్పి ఎప్పుడు ఏది కూడా అనుకోవద్దు. ఏదైనా సరే మీరు చేసే పనిని మీరు బాగా బాధ్యతగా చేసుకుంటూ వెళ్ళిపోండి. మీ పని అనుకొని చేసుకొని వెళ్ళిపోండి. ఎదుటివారు ఎంత చేసినా కూడా ఎదుగుతానే ఉంటారండి. అది జనాల మనస్తత్వం అలాగే ఉంటుందన్నమాట. మనం వారి కోసం ఎంత చేసినా కూడా, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఏంటంటే అర్థం చేసుకోవాల్సిన విషయం మన కుటుంబ సభ్యులోనే మనల్ని అర్థం చేసుకోలేరు. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి.
అలాంటప్పుడు ఎవరు అర్థం చేసుకోలేదు అని చెప్పి కూడా మనం అనుకోకూడదు. మనం కష్టపడ్డామా, మనం కరెక్ట్గా చేసామా అంతవరకు మాత్రమే చూసుకోవాలన్నమాట. ఇలా ఆలోచించుకుంటే చాలా వరకు కూడా మీకు అంత సమస్య సంఖ్య అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. ఉన్నదేదో ఉంటుంది, పోయేదేదో పోతుంది. దైవానికి తెలుసు, నారు పోసిన వాడు నీరు పోయక మానదనమాట. అలాగా మీరేంటంటే చాలా వరకు కూడా మీలో మార్పులు చేర్పులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా స్పీడ్ తగ్గింది మీలో. స్పీడ్ అంటే ఇదివరకు ఏంటంటే చాలా స్పీడ్గా ఏదైనా సరే టక నిర్ణయాలు తీసుకునేవారు. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆలోచిస్తున్నారు. ఇదివరకు బాగా కోపం వచ్చేది, ఇప్పుడు మనుషులు కొంచెం నిదానమయ్యారు, కొంచెం కోపం తగ్గింది, కొంచెం కంట్రోల్లో ఉంటున్నారు. గతంతో మనుషులకి ఇప్పుడు మీకు చాలా తేడా వచ్చేసిందండి. అంటే మిమ్మల్ని చూసిన వాళ్ళు గతంలో చూసి, లేకపోతే ఇప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటారు, వాళ్ళు ఆశ్చర్యపోతారనమాట. అసలు మీరేనా ఏంటి ఇంత మార్పు వచ్చింది, అంత స్పీడ్గా చురుగ్గా ఉండేవాళ్ళు వాళ్ళేంటి ఇంత కామ్ అయిపోయారు, చక్కగా పెళ్ళాం పిల్లలతో కాపురం చేసుకుంటున్నారు. లేకపోతే ఈ అమ్మాయి చూడండి భర్తతో పిల్లలతో బాగా ఉంటుంది, చక్కగా ఇంటిని చక్కదిద్దుకుంటుంది అని చెప్పేసి మేషరాశి వారు ఏంటంటే ఒకరి చేత గొప్పగా పొగిడించుకునే స్థాయిలో ఉంటారు. కానీ వీరి యొక్క ఎప్పుడు కూడా ఎవరి చేత మాటపడే వ్యక్తులు కాదనమాట. ఎందుకంటే కళలో కూడా ఎవరికి కీడును కోరుకునే వ్యక్తులు కాదు. కాబట్టి దైవానుగ్రహం మీకు పుష్కలంగా ఉంటుందన్నమాట. మీకైతే చిన్న చిన్న ఇబ్బందులు అనేటివి వస్తాయండి, ఉంటాయి. ఇవన్నీ కూడా తీరిపోతాయి. మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. మీ కష్టం మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. బద్దకించవద్దు, చేయలేమనొద్దు. చేయగలిగినప్పుడే చేయండి. ఇప్పుడే చేయలేకపోతే ముందు చేయగలుగుతారా? ఒక్కసారి ఆలోచించండి. చెప్పుకోవడానికి ఎంతమంది ఉంటారు, మన చుట్టూతో ఎవ్వరు కూడా రూపాయి సహాయం చేయరనమాట. కాబట్టి మన కష్టం మీద మనం పడి మన కాళ్ళ మీద నిలబడాలి. కష్టం చేసే ఓపిక లేకపోయినా కూడా మనం చేయనని ప్రయత్నం మనం చేస్తూ ఉంటే దైవం మనకి తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ 3 రోజులైతే డబ్బు చేతికి అందుతుందండి. పని కూడా, ఒత్తిడి కూడా బాగా ఉంటుంది. అలాగే మీకు నరదిష్టి కూడా బాగా ఎక్కువగా ఉందన్నమాట. నరదిష్టి నుంచి కొంచెం బయటపడాలి అంటే మీరు స్నానం చేసేటువంటి గోరువెచ్చటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు, అలాగే ఆవాలు ఉంటాయి కదా, అవి కూడా వేసి వాటితో స్నానం చేయండి. నరదిష్టి ప్రభావం అనేది తగ్గుతుంది. చిటికెడు ఆవాలు చాలు, 1 స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి కొన్ని గోరువెచ్చటి నీటిలో వేసుకోవాలి. ఆ నీటితో స్నానం చేయడం అనేది మీకు దిష్టి మొత్తం కూడా తొలగిపోతుందన్నమాట. అలాగే కుంకుడుకాయలతో తల స్నానం చేయండి. కుంకుళ్ళు ఏంటంటే మనకు చేదుగా ఉంటాయి కాబట్టి మీ మీద ఎంతమంది నరదిష్టి ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి ఆ చెడునంతటిని కూడా ఈ చేదు లాగేసుకుంటుందన్నమాట. అలా కూడా మీకు దృష్టి ప్రభావం అనేది పోతుంది. అలాగే ఈ 3 రోజులు మీరు ఏదైనా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంది. ప్రయాణాలు కూడా మీకు అనుకూలిస్తాయి. మీరు చేసినటువంటి పని సక్సెస్ అవుతుందన్నమాట. ఖచ్చితంగా మీకు అందులో ఎటువంటి సందేహము లేదు. ఇంకా మీరేంటంటే మేషరాశి వాళ్ళు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా అంతా అనుకూలంగా ఉంటుంది. వారికి కూడా మంచిగా చదివి మంచి మార్కులతో పాస్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే ఈ మధ్య మీకు కొన్ని అనారోగ్య సమస్యలు మేషరాశి వారికి ఏదో వస్తున్నాయండి. ఆరోగ్యం మీద మాత్రం కాస్తంత ప్రత్యేకమైన దృష్టిని పెట్టుకోండి. ధైర్యాన్ని కోల్పోవద్దు, కృంగిపోవద్దు. పరిస్థితులనేటివి అంటే అనుకూలంగా లేవు. అయినప్పటికీ కూడా మీరు దైవనామస్మరణ చేసుకుంటూ దైవం మీద భారం వేసి ముందుకు వెళ్ళిపోండి. ఖచ్చితంగా మీకు మంచి రోజులు అనేటివి వస్తాయి. ఇబ్బందులు అయితే ఇప్పుడు గట్టిగా అనుభవిస్తున్నారు. ఆ ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి అనేది ఉంటుంది. చక్కగా చేతి నిండా డబ్బులతో సెటిల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కుటుంబ సభ్యులు కూడా మీ ద్వారా సంతోషపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు భార్యాభర్తల మధ్య ప్రేమలు కూడా అనుకూలంగా ఉన్నాయండి. చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు ఏదైనా సరే ఎక్కువగా అతిగా ఆలోచించవద్దు, అతిగా భయపడవద్దు. ఈ 3 రోజులైతే మీకు అనుకూలంగా ఉంది. ఇబ్బందులు ఏవీ లేవు. ప్రస్తుతం మీ రాశికి 12వ ఇంట్లో శని గ్రహ సంచారం మొదలైంది. దీనివల్ల మీకు ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది. ఇది మానసిక ఒత్తిడిని, అనవసరమైన ఖర్చులను, నిద్రలేమి వంటి సమస్యలను తీసుకురావచ్చు. ఈ చెడు ప్రభావం తగ్గించుకోవడానికి మీరు ప్రతి శనివారం దగ్గరలో ఉన్న శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళడం లేదా ఇంట్లోనే దేవుడి ముందు నల్ల నువ్వుల నూనెతో దీపం పెట్టడం చాలా మంచిది. ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని రోజు 19 సార్లు జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీ శక్తికి తగినట్టుగా పేదవారికి లేదా అవసరంలో ఉన్న వారికి నల్లని వస్త్రాలు,
చెప్పులు లేదా ఆహారాన్ని దానం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభించి కష్టాలు తీరి తగ్గుముఖం పడతాయి. మీ రాశి అధిపతి అయిన కుజుడు 5వ ఇంట్లో బలంగా ఉన్నాడు. మీకు మంచి అయినప్పటికీ కూడా మీలో శక్తిని, ధైర్యాన్ని సరైన మార్గంలో పెట్టడం ముఖ్యం. ఇందుకోసం మీరు ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసాను చదువుకోండి లేదా ఆంజనేయ స్వామికి పూజ చేయడం ఎంతో మేలు చేస్తుంది. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. అలాగే సూర్యుడు 3వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మీ మాటలో ధైర్యం పెరుగుతుంది, కానీ కొన్నిసార్లు అది కాఠిన్యంగా మారే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండడానికి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక రాగి చెంబుతో సూర్య భగవానుడికి నీటిని అర్ఘ్యంగా సమర్పించడం వల్ల కుటుంబంలో సఖ్యత పెరిగి మీ మాటకు గౌరవం లభిస్తుంది. మీకు లాభస్థానంలో రాహువు ఉండడం వల్ల ఆకస్మిక ధన లాభాలు, కోరికలు నెరవేరడం వంటివి జరుగుతాయి. అయితే రాహువు కొన్నిసార్లు అత్యాశను, తప్పుడు మార్గాలను కూడా ప్రేరేపిస్తాడు. వచ్చే లాభాలను సక్రమంగా వాడుకోవడానికి, చెడు అలవాట్లకు దూరంగా ఉండడానికి దుర్గాదేవిని లేదా పరమశివుడిని ఆరాధించడం చాలా మంచిది. అలాగే పక్షులకు, వీధి కుక్కలకు ఆహారం, నీళ్లు పెట్టడం వంటివి జీవకారుణ్య పనులు చేయడం వల్ల అన్ని గ్రహాల యొక్క చెడు ప్రభావాలు తొలగిపోయి మీ సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. ఈ చిన్న చిన్న పరిహారాలను శ్రద్ధగా పాటిస్తే రాబోయే రోజులలో మీకు అంతా శుభమే కలుగుతుంది. మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.